హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ కోసం అది కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ ప్రొవైడ్ చేసి తర్వాత అదే కంపెనీ వాళ్ళు ఫుల్ టైమ్గా మనకి పెట్టుకునే విధంగా ఏదైనా కంపెనీ గురించి చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో చెప్పబోయే కంపెనీ వాళ్ళు మనకి సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో మనకి 15,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ ఇస్తారు. తర్వాత అప్ టు 6 lakhs ఫర్ ఆనం తోటి పర్మనెంట్ జాబ్ అనేది కూడా ఇస్తారనమాట. ఆ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు గైస్ ఈ వీడియోకి లైక్ చేయండి. 100 లైక్స్ అనేది కూడా టార్గెట్ అయితే పెడుతున్నాను. సో వెంటనే 100 లైక్స్ అనేది కూడా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లౌడ్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి అప్రెంటిస్షిప్ అనే రోల్ కింద వచ్చేసి ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది, అదేవిధంగా స్టైఫండ్ ఎంత ప్రొవైడ్ చేస్తారనేది కూడా చెప్తాను. సో ఇక్కడ చూడవచ్చు, స్టైఫండ్ వచ్చేసి 15,000 ఫర్ మంత్ డ్యూరింగ్ ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో. కరెంట్ రోల్ వచ్చేసి 6 months అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క 6 నెలల ట్రైనింగ్లో మీకు 15,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ ఇస్తారు. తర్వాత 6 lakhs వస్తుంది ఫర్ మంత్, మనకి 50,000 వస్తుంది. మీరు క్లియర్గా నోటిఫికేషన్లు అయితే చూడవచ్చు. ప్లేస్మెంట్ ఆఫ్టర్ ఆన్ ది సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ఈ యొక్క అప్రెంటిస్షిప్ పీరియడ్ 6 month ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత మీకు 6 lakhs ఫర్ యానం అయితే జాబ్ అయితే వస్తుంది. అంటే మనకి మంత్లీ 50,000 ఫర్ మంతే వస్తుందన్నమాట. ఈ యొక్క 6 month స్టార్టింగ్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు 15,000 ఫర్ మంత్స్ వస్తుంది. జాయినింగ్ డేట్ వచ్చేసి ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి. సెలక్షన్ అయిన తర్వాత వితిన్ 1 monthలోనే జాయిన్ అవ్వాలి. జాబ్ లొకేషన్ వచ్చేసి కోల్కతా అనమాట. కోల్కతా ఆఫీస్లో మనం జాయిన్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి ఇంకో మంచి విషయం ఏంటిదంటే ఎటువంటి వర్క్ బాండ్ అయితే లేదనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఎన్ని మంత్స్ అయినా వర్క్ చేసి మీరు డ్రాప్ అయితే అవ్వచ్చు అనమాట. మీకు ఎటువంటి వర్క్ అగ్రిమెంట్ అయితే ఉండదన్నమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీకు టైం వేస్ట్ చేయకుండా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ స్కిల్స్ డీటెయిల్స్ విషయానికి వస్తాను. తర్వాత ఎగ్జాక్ట్గా జాబ్ రోల్ ఏముంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఎవరైతే బీటెక్ ఎంసీఏ వాళ్ళు 2024 బ్యాచ్ పాస్ అవుట్ ఉంటారో మీరు వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. మీకు వచ్చేసి జావా, గుడ్ నాలెడ్జ్ ఆన్ ఎకోసిస్టమ్, ఊప్స్ కాన్సెప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, డిబిఎంఎస్, డేటా స్ట్రక్చర్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. దానితో పాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీస్ మీద నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ గైస్. యాజ్ ఎ ఫ్రెషర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డిబిఎంఎస్ అంటే ఏంటిది, దానివల్ల యూజెస్ ఏంటిది, అంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈజీగా మీరు ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయొచ్చు. తర్వాత వాళ్ళు 6 month ట్రైనింగ్లో ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలని కూడా వాళ్ళు నేర్పించుకుంటారు కాబట్టి. దానితో పాటు మనకి రిలేషనల్ డేటాబేసెస్, ఎస్క్యూఎల్ కావచ్చు, మోడలింగ్ కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కొలాబరేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఎలిజిబిలిటీ స్ట్రీమ్స్ విషయానికి వస్తే 2024 బ్యాచ్ పాస్ అవుట్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీఈ బ్రాంచ్ వాళ్ళు అండ్ నార్మల్ డిగ్రీలో ఎంసీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క 10th, 12th లేకపోతే డిప్లొమా అండ్ బీటెక్లో మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట. హైరింగ్ ప్రాసెస్ విషయానికి వస్తే, ఫస్ట్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. తర్వాత మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తారు. టెక్నికల్ టెస్ట్ కూడా ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తారు. టెక్నికల్ ఇంటర్వ్యూ 1లో ఆన్లైన్ ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ 2 ఆన్లైన్లో ఉంటుంది. తర్వాత ఆన్ బోర్డింగ్ అవన్నీ మనకి ఆఫీస్కి వెళ్ళాలి. కోల్కతా ఆఫీస్కి మనం ఇంటర్వ్యూకి ఈ యొక్క జాయినింగ్ అయితే అవ్వాల్సి ఉంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి కంప్లీట్గా ఆన్లైన్ ద్వారా అనేది ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఈ యొక్క జాబ్ రోల్కి మనకి వర్క్ ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే బేసిక్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాను. ఒకసారి ఈ యొక్క జాబ్ డీటెయిల్ గ్రో త్రూ తర్వాత మీరు చూడగలరనమాట. ఫస్ట్ వచ్చేసి డెవలప్ అప్లికేషన్స్ ఆన్ ది సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్, డెవలప్ అప్లికేషన్ ఆన్ ది ఏడబ్ల్యూఎస్ ప్లాట్ఫామ్, క్వాలిటీ ఇంజనీరింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ మీద ఉంటుంది. డేటా వేర్హౌసింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ జనరేటివ్ ఏఏ అప్లికేషన్ మీద ఈ యొక్క బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీద వర్క్ చేయాలి. సో మీరు వర్క్ గురించి అయితే వర్రీ అవ్వకండి, ఎందుకంటే వీళ్ళు మనకి 6 month ట్రైనింగ్ ఇస్తారు. ఏ కంపెనీ అయినా సరే ట్రైనింగ్ ఇస్తారనమాట. ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారంటే ఎగ్జాక్ట్గా మీకు ఇచ్చే రోల్ ఏదైతే ఉంటుందో జాబ్ రోల్ డిసిగ్నేషన్, దానికి మీరు ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలనేది 6 monthలో ట్రైనింగ్ ఇస్తారనమాట.
తర్వాత మనకి ఫుల్ టైం జాబ్ వస్తుంది. ఆ 6 మంత్లో నేర్చుకున్న దాన్ని మనం నెక్స్ట్ 7th మంత్ నుండి ఇంప్లిమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. 6 మంత్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో 50,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 7th మంత్ నుండి మీకు ఫర్ మంత్ 50,000 ఫర్ మంత్ అయితే శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి గైస్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో మీకు రెగ్యులర్గా అప్డేట్గా రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి గైస్. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మన ఛానల్ అనమాట. సో మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి పెడతాను, అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.